వాసులారా, మనం గత ప్రవచనాల్లో విశిష్టాద్వైతంలో ప్రపన్నుల యొక్క ముక్తి మార్గాన్ని గురించి, పరమాత్మతో సమైక్యం పొందే మార్గాల గురించి అన్వేషిస్తూ ఉన్నాం. అందులో ముందుగా పరమాత్మ యొక్క తత్వాన్ని, స్వరూపాన్ని గుర్తించేటందుకోసమని మనం కొన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ పరమాత్మ స్వరూపము అనగానే మనకు సహజంగా రాముడు, కృష్ణుడు, ఆ పిదప శ్రీమన్నారాయణుడు ఇలాంటి కొన్ని సాకారమైనటువంటి రూపాలు మన మనసులో మెదలటం సహజం. అయితే వేదాల్లో ఋష్యాదులు వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఈ పరమాత్మ యొక్క స్వరూపము ఏంటి అనే దాని మీద వారు కొన్ని ఉపదేశాలు చేయటం జరిగింది. అవే మనకు వేదాంతాలుగా, ఉపనిషత్తులుగా మనం అనుసంధానం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ స్వరూపము అనేటువంటి పదంలో ధ్వనిని మనం సరిగా అవగాహన చేసుకుంటే దీనిలో కొంత స్పష్టత ఏర్పడుతుంది అనేటువంటిది మన పూర్వాచార్యుల యొక్క భావన. వేదాలు పరమాత్మ యొక్క వైభవాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. అయితే స్వరూపం అనేటువంటి శబ్దం యొక్క ధ్వని, ఇక్కడ వేదాలను అధ్యయనం చేసేప్పుడు వేదాంగాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి అనే విషయాన్ని మనం గమనించాలి. వేదాంగాల్లో ముఖ్యంగా తర్కము, వ్యాకరణము, అలంకారము, ధ్వని ఇలాంటివి చాలా. అందులో ప్రత్యేకంగా ఈ ధ్వని అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే అక్షర రూపంలో ఉన్నటువంటి ఒక పదాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ పదము తెలియజేసేటువంటి అర్థం ఒక రకంగా ఉంటుంది. కానీ సందర్భోచితంగా వేదాల్లో దాన్ని ఉపయోగించినది, అది చేసేటువంటి భావం వేరే రకంగా ఉంటుంది. దీన్ని మనం ధ్వని అని అంటాం. పదము యొక్క అర్థము, అది చేసేటువంటి ధ్వని అంటే ఇక్కడ మనకు మామూలుగా ఈ శబ్దము, సౌండ్ అనేటువంటిది కాదు, భావం, దాని ఆ పదము తెలియజేసేటువంటి భావం. ఉదాహరణగా మనం ఇక్కడ స్వరూపాన్ని అనేటువంటి పదాన్ని తీసుకున్నట్లయితే ఈ స్వరూపం యొక్క ధ్వని ఏంటిదంటే పరమాత్మ యొక్క తత్వం అనేటువంటిది చాలా విశాలమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దం అది. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం ఉన్నప్పుడు, స్వరూపం అంటే సహజంగా మనం ఊహించేటువంటి స్వరూపము ఈ శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు, రాముడు, కృష్ణుడు ఇలాంటి స్వరూపాలను గురించి మనం ఊహించుకున్నప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం గురించి చదివేటప్పుడు కొంత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వచ్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్వరూపం అనగానే మనం ఏమనుకుంటాం, కొన్ని చేతులు, సరే సహస్రమైనటువంటి చేతులు కావచ్చు, సహస్రమైనటువంటి ముఖాలు కావచ్చు, ఇలాంటివి అన్నప్పుడు దానికి ఒక రకమైనటువంటి అవధులు ఉంటూ ఉంటాయి. కానీ పరమాత్మ యొక్క తత్వము అన్నప్పుడు ఈ అవధులను వీలైనంత మేరకు మనం చెరిపేసేటువంటి ప్రయత్నం, ఎందుకంటే చాలా విశాలమైనటువంటి భావంతో ఉపయోగించేటువంటి పదం
అక్కడ తత్వం. కాబట్టి ఈ స్వరూపం అన్నప్పుడు స్వరూపం యొక్క ధ్వని ఏంటంటే పరమాత్మ యొక్క తత్వము అనేటువంటిది. కాబట్టి పరమాత్మ తత్వము అన్నప్పుడు మనకు కొంచెం ఈ కన్ఫ్యూజన్ బాగా తగ్గిపోతుంది. పరమాత్మ యొక్క స్వరూపము, పరమాత్మ యొక్క తత్వము అన్నప్పుడు. కాబట్టి పరమాత్మ యొక్క తత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇది ఒక రకంగా చాలా విశాలమైనటువంటిది. దీన్ని మనం అవగాహన చేసుకోవటానికి విషాదులకే ఎన్నో వేల సంవత్సరాలు, ఎన్నో జన్మలు ఎత్తినప్పటికీ కూడా వాళ్ళకి ఈ పరమాత్మ యొక్క తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అయినప్పటికీ కూడా ఒక్కొక్క ఋషి తాను తపస్సు చేస్తూ సమాధిలోకి వెళ్ళినప్పుడు తాను పొందినటువంటి అనుభవాలను ఈ ఉపనిషత్తుల ద్వారా మనకు తెలియజేశారు. కాబట్టి మనం కొంత మేరకు దాన్ని ఒక్కొక్క అడుగుగా మనం అవగాహన చేసుకునేటువంటి ఆస్కారం ఏర్పడుతున్నది. అయితే మనకు ఈ సందర్భంగా వేదాల తిరువెంగళాచార్య స్వామివారు ధ్వన్యాన్లోకనము అని ఒక చక్కటి గ్రంథాన్ని రాశారు. అయితే ఈ పదము యొక్క అర్థం, దాని యొక్క ధ్వని ఎలా ఉంటుంది అనేటువంటిది అది మనకు ఈ వేదాధ్యయనంలో చాలా ఉపయోగపడేటువంటి పుస్తకం. అవకాశం ఉన్నప్పుడు మీరు దాన్ని సంధానం చేసుకుంటే బాగుంటుంది. ఇకపోతే మనకి ఈరోజు విషయానికి వచ్చినట్లయితే వేదాల్లో మనం తెలుసుకున్నాము పూర్వభాగము, ఉత్తర భాగము. పూర్వభాగం లోపల మనకు సంహితలు, బ్రాహ్మణాలు, తర్వాత ఉత్తర భాగంలో అరణ్యకాలు యొక్క ఉపనిషత్తులను ఉన్నాం. ఈ సంహితా భాగంలో ముఖ్యంగా పరమాత్మ యొక్క స్వరూప తత్వము, తర్వాత పరమాత్మ యొక్క వైభవం, వీటి గురించి చాలా విశదంగా తెలియజేయబడ్డటువంటిది. ఇక బ్రాహ్మణానికి వచ్చినట్లయితే మనం చేసేటువంటి యజ్ఞ యాగాదులు, క్రతువులు, వీటి యొక్క విధానాలు, ఎలా ఏ దేవతకు మనం సంతృప్తి పరచగలుగుతాం, అవి చేసేటువంటి పద్ధతులు ఏంటివి అనేటువంటిది బ్రాహ్మణ భాగంలో తెలియజేయబడ్డది. అరణ్యాలకు వచ్చినట్లయితే ఉపనిషత్తుల భాగంగా పరమాత్మకు ఆత్మకు ఉన్నటువంటి సంబంధం, ఈ ఆత్మ పరమాత్మను చేరటానికి అవసరమైనటువంటి మార్గాలను దిశానిర్దేశం చేసేటువంటి తత్వం అందులో ఇమిడి ఉన్నది. అయితే ఈ మూడు భాగాలు కూడా సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకాలు, ఇవి మనకు వేదాల్లో భాగాలుగా ఉన్నది. అయితే వీటన్నిటిని చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా భావగర్భితమైనటువంటి మహత్తరమైనటువంటి మంత్రశక్తి పూరితమైనటువంటిది మనం ఈ పురుష సూక్తము అనేటువంటిది నిన్న తెలుసుకున్నాం. అయితే పురుష సూక్తంలో మనకు మొత్తంగా 25 మంత్రాలు ఉన్నాయి. ఈ 25 మంత్రాల్లో మొదటి 4 మంత్రాలు మనకు పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటిది. అంటే ఒక రకంగా ఇది సంహితా భాగాన్ని తెలియజేస్తూ వేదంలో సంహితా భాగాన్ని సూచిస్తున్నది అనేటువంటిది. ఇక 5వ మంత్రం నుండి 15వ మంత్రం వరకు యజ్ఞం ముఖ్యంగా పరమాత్మ సంకల్పంతో ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడ్డది. జగత్తు సృష్టించటమే కాకుండా ఈ జగత్తును ఒక నియమితమైనటువంటి విధానంలో నడిచేట్లుగా కావలసినటువంటి సౌకర్యాలను కూడా పరమాత్మ తన సంకల్పం ద్వారా ఏర్పాటు చేశారు. అదే మనకు ఈ వేదాల్లో ఉన్నటువంటి భాగం బ్రాహ్మణాల్లో తెలియజేయబడింది. ఇది ఒక రకంగా కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ జగత్తు
ఒక నియమితమైనటువంటి విధానంలో ఎలా నడుస్తూ ఉండాలి అనేటువంటి విషయానికి అవసరమైనటువంటి దిశానిర్దేశాన్ని చేసేటువంటిది ఈ బ్రాహ్మణాలు. ఇవి ఈ యజ్ఞయాగాదులను ఎలా చేయాలి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటివి, తర్వాత అవి వాటి ఉద్దేశాలు ఏంటివి, ఇవన్నీ కూడా మనకి బ్రాహ్మణాల్లో చెప్పబడ్డాయి. ఇది మనకు పురుష సూక్తంలో చాలా ఈ 5వ మంత్రం నుంచి 15వ మంత్రం వరకు ఈ యజ్ఞం గురించి స్పష్టంగా మనం అందులో తెలియచేయబడ్డది. ఇక మిగిలిన 16 నుండి 25వ మంత్రం వరకు ఇది ఉపనిషత్ ఆధారంగా, అంటే ఉపనిషత్తులు ఏవైతే నిర్దేశింపబడ్డాయో, అంటే ఆత్మను పరమాత్మ వైపుకు ఎలా ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రాతిపదికతో ఏర్పాడైనటువంటి ఉపనిషత్తుల యొక్క పరిజ్ఞానాన్ని మనకి ఇందులో ఈ 5 నుండి 16 నుండి 25వ మంత్రం వరకు తెలియజేయబడ్డది. కాబట్టి మనం ఈ మహత్తరమైనటువంటి పురుష సూక్తాన్ని ఒకసారి అవలోకించినట్లయితే ఇది వేద స్వరూపం. వేదంలో ఉన్నటువంటి ఈ భాగాలు, సంహిత భాగం, బ్రాహ్మణ భాగం, తర్వాత ఈ ఆరణ్యక భాగం మొత్తం సమగ్రమైనటువంటి రూపం లోపల ఈ 25 మంత్రాల లోపల ఉపదేశించటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతాం. అయితే దానిపై మనకు మొదటి 4 మంత్రాలను మనం నిన్నటి మంత్రంలో తెలుసుకున్నాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూమిన్ విశ్వతో కృత్వా అత్యధిష్టదశాంగులం. దీని భావాన్ని ఎలా, దాని మీద మనం కొంత చర్చ కూడా చేసుకున్నాం. ధ్యాత్ స్వామి గారు దాని మీద ఇంకొంచెం క్లారిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఇక 2వ మంత్రానికి వెళ్ళినట్లయితే పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం కుతాపుతస్యేనాః యదన్నేనా తిరోహతి. ఈ మంత్రంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని, అంటే మొదటి 4 మంత్రాలు కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని సూచిస్తాయి అని మనం అనుకున్నాం. ఈ 2వ మంత్రం కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని సూచిస్తున్నది. అయితే ఇందులో ఒక మహత్తరమైనటువంటి తత్వం, కాలతత్వం ఇమిడి ఉన్నది. యద్భూతం అంటే భూతకాలంలో, అంటే మునుపు ఏదైతే ఉన్నాదో, యద్భూతం యత్ భవ్యం అంటే భవిష్యత్తులో వచ్చేటువంటిది. కాబట్టి యద్భూతం యచ్చ భవ్యం ఇదం, ఏ వేదగుంలో ఉన్నటువంటి ఇదం అంటే ఇప్పుడు ఉన్నటువంటి. కాబట్టి భూతకాలము, భవిష్యత్ కాలము, ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం. భూతకాలం అన్నప్పుడు ఎప్పటి నుండి అనేటువంటి కాలస్వరూపంలో టైం స్కేల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏంటిది ఈ భూతకాలం ఎప్పటి నుండి మొదలయ్యాది అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి జిజ్ఞాస. ఏంటంటే ఈరోజు మనకు సైన్స్ చెప్తున్నది ఈ విషయం అంతా కూడా ఎప్పుడో ఒక 15 బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ బ్రహ్మాండం బిగ్ బ్యాంగ్ అనేటువంటి ఒక ఎక్స్ప్లోజన్ ద్వారా బ్రహ్మాండం బద్దలు కావటం ద్వారా ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా తయారై ఈ విశ్వం లోపల, అంతరిక్షం లోపల వ్యాపిస్తూ పోతూ ఉన్నది. అలానే తయారైనటువంటివి ఈ గెలాక్సీలు, తర్వాత ఈ సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి అనేటువంటిది సైన్స్ ఈరోజు చెప్పేటువంటి విషయం. అంటే వాళ్ళు నిర్దేశించిన కాల పరిమితి ఏమయ్యాది, ఈ సంఘటన, ఈ బ్రహ్మాండం బద్దలు కావటం, తద్వారా ఇవన్నీ కూడా ఏర్పడటం, ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ, దీనికి కాల పరిమితిగా భూతకాలాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా సుదీర్ఘమైనటువంటి కాలం. ఇది మిలియన్ సంవత్సరాలు కాకుండా బిలియన్ల కొద్ది సంవత్సరాలు గడుస్తూ పోయింది.
వాళ్ళు ఇప్పుడు ఈ బిగ్ బ్యాంగ్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే 15 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది అనేటువంటిది భూతకాలం గురించి మనకున్నటువంటి అవగాహన. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ 15 బిలియన్ సంవత్సరాలకు ఎప్పుడైతే బిగ్ బ్యాంగ్ జరిగేదో అంతకుముందు కాలం లేదా అనేటువంటిది ప్రశ్న. ఎందుకు ఉండదు? కాలం తప్పకుండా ఉంటుంది. అంతకుముందు కూడా కాలం అనేటువంటిది టైం స్కేల్ లోపల కాలం అంతకు ముందు కూడా కొంతకాలం ఉండి ఉంటారు. కాలం లేకుండా ఉండటం అనేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి ఈ 15 బిలియన్ సంవత్సరాలే కాదు, అంతకు ముందు కూడా కాలం ఉన్నది, ఇంకా అంతకు ముందు కూడా కాలం ఉన్నది. అది ఎక్కడి నుండి ఉన్నదో మనకు అంతుపట్టనటువంటి కాలం. అలానే భవిష్యత్తు కనుక వెళ్ళినట్లయితే 1000 సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాలు తర్వాత ఏమవుతున్నది, ఆ తర్వాత బిలియన్ సంవత్సరాలు, బిలియన్స్ సంవత్సరాలు, వీటి తర్వాత అక్కడికి అయిపోతుందా? ఇంకా కాలం అక్కడ ఆగిపోతుందా అంటే సమాధానం కూడా మనకు అవగాహన లేదనే చెప్పాలి. ఎందుకంటే కాలానికి ఒక అవధి, ఇంకా తర్వాత కాలం లేదు. ఈవెన్ 100 బిలియన్ సంవత్సరాల తర్వాత తీసుకున్నప్పటికీ కూడా కాలం అక్కడ ఆగిపోయిందా అంటే మనం సమాధానం చెప్పలేదు. కాబట్టి యద్భూతం యద్ భవ్యం, ఈ రెండు కూడా భవిష్యత్తు, భూతము, భూతకాలము, ఈ రెండు కూడా మనకు అవగాహన లేనటువంటివి. ఎందుకంటే పరమాత్మ ఈ రెండు కాలాలు కూడా సర్వం పురుష ఏవా. ఇదంతా కూడా భూతకాలం కానీ భవిష్యత్ కాలం కానీ ఇదంతా కూడా పరమాత్మ యొక్క సంకల్పంతో ఏర్పడ్డటువంటి ఈ జగత్తు. పరమాత్మ ఎలాంటి వాడు? అమృతత్వస్య అంటే పరమాత్మకు జనన మరణాలు అనేటువంటివి లేవు. పరమాత్మ ఇప్పుడు జన్మించాడు, ఇప్పుడు కాలం మొదలైంది, తర్వాత ఈ కాలానికి పరమాత్మ ఇంకా ఉండరు, కాబట్టి అక్కడ కాలం ఆగిపోతుంది అనేటువంటి విషయం లేదు. ఎందుకంటే పరమాత్మ అమృతత్వస్య, పరమాత్మకు జనన మరణాలు అనేటువంటివి లేవు. కాబట్టి వీటన్నిటికీ ఈ జగత్తు కంటే కూడా ఈశాన అధిపతి అయినటువంటి ఆ పరమాత్మ ఈ జడ ప్రపంచాన్ని మొత్తం దీన్ని సృష్టించినటువంటి వ్యక్తి, దీన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి, దీన్ని నడిపించేటువంటి తత్వం. వ్యక్తి అనగానే మనకు ఒక రూపం మాదిరిగా అవగాహన వస్తుంది. కాబట్టి నేను ఆ వ్యక్తి అనేటువంటి పదాన్ని వాడకుండా తత్వం అనేటువంటి పదాన్ని మాత్రమే వాడుతూ ఉంటాను. అయితే కాబట్టి ఈ పరమాత్మ యొక్క తత్వము ఇది జనన మరణం లేనిది, కాలానికి అతీతమైనటువంటిది అనేటువంటి భావన ఈ 2వ మంత్రం లోపల మనకు. కాబట్టి మునుపు ఎక్కడ ఉన్నదో లేక ఏది రాబోతున్నదో ఇదంతా కూడా ఈ సమస్తం కూడా పరమాత్మ యొక్క సంకల్పమే తప్ప, ఎందుకంటే ఈ జనన మరణం అనేటువంటి అవధులు లేకుండా ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి తత్వమే పరమాత్మ. ఈ జగత్తును ఆయనే సృష్టించాడు. ఈ జగత్తుకు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు అవగాహన లేనటువంటి విషయం. అది పరమాత్మ యొక్క తత్వం గురించి మనకు 2వ మంత్రం లోపల ఇది కొంచెం అవగాహన చేసుకోవటానికి కష్టమే. అయినప్పటికీ కూడా మనం దీని గురించి, ఎందుకంటే అందుకోసమే పరమాత్మను కొన్ని సందర్భాల్లో కాలస్వరూపుడు అని కూడా అంటారు. ఎందుకంటే కాలమే పరమాత్మ. కొన్ని ఉపనిషత్తులలో పరమాత్మకు ఇచ్చినటువంటి ఆ రూపం ఏంటిదంటే కాలస్వరూపం. దీనికి ఆది లేదు, అంతం లేదు. దీన్ని అవగాహన చేసుకోవటం, ఇది భూతకాలంలో వస్తూ ఉన్నది, భవిష్యత్తులో ఎక్కడ అంతమవుతుంది అనేటువంటి విషయం తెలియదు. ఇది పరమాత్మ యొక్క తత్వాన్ని మనం అవగాహన చేసుకోవటానికి కొంతమేరకు సహకరిస్తుంది.
ఇక మూడో మంత్రానికి వెళ్ళినట్లయితే ఏతావానస్య మహిమ అతో జాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివిః అనేది మూడవ మంత్రం. ఏతావానస్య మహిమ. ఏతావాన్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది, అంటే ప్రజెంట్ టైంలోకి వచ్చినట్లయితే మనకు కనిపిస్తున్నదంతా కూడా అస్య భగవంతుని యొక్క మహిమ. ఏతావానస్య మహిమ. కాబట్టి ఇప్పుడు మనకు చూసేటువంటిది ఏదైతే మనం దృశ్యమానంగా మనకు కనిపిస్తున్నదో ఇదంతా కూడా పరమాత్మ యొక్క మహిమ మాత్రమే. అతః జాయాగుశ్చ పూరుషః. కాబట్టి పరమాత్మ ఈ పురుష ఆది పురుషుడు, అదే మనం పరమాత్మ అని అనుకున్నాం. పరమాత్మ యొక్క తత్వం ఇది ఉన్న తత్వాలన్నిటిలోకి కూడా అతి శ్రేష్టమైనటువంటి తత్వం. జాయాన్ అని అంటే శ్రేష్టమైనటువంటిది. జాయాన్ అతో జాయాగుశ్చ పురుష. ఈ ఆది పురుష తత్వము, పరమాత్మ తత్వము చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకంటే ఈ భూతాని ఈ విశ్వంలో ఉద్భవించినటువంటి ప్రతి వస్తువు కూడా ఆయన యొక్క భాగం మాత్రమే. ఆ పరమాత్మ యొక్క సంకల్పం ద్వారానే ఈ విశ్వం అంతా కూడా అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఇది పరమాత్మ యొక్క సంకల్పంతో ఏర్పడ్డటువంటి, దీన్నే మనం లీలా విభూతి అని కూడా అంటాం. పరమాత్మ సంకల్పంతో ఏర్పడ్డటువంటిదే తప్ప మరొకటి కాదు. అయితే మనకు కనిపించేటువంటిదంతా కూడా పాదోస్య విశ్వాభూతాని, అంటే ఈ కనిపించేదంతా కూడా ఒక పావు భాగమే అనేది. పాదోస్య ఒక పాదం మాత్రమే. ఒక పాదం అంటే 1/4 అని అర్థం అన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ మనం నిన్నటి మాదిరిగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏంటిదంటే 1/4 అనగానే కరెక్ట్గా అది 1/4 అనేటువంటిది కాదు, చిన్న ముక్క అనేటువంటి భావాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. మనకు కనిపించేటువంటి ఈ విశ్వం అంతా కూడా ఏదైతే మనం ఊహిస్తున్నామో అదంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి లోపల ఒక భాగం మాత్రం, చిన్న భాగం మాత్రమే. దాన్నే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివిః. కాబట్టి మిగిలిన 3 పాదాలు అంటే మిగిలిన చాలా ఎక్కువ భాగం, మనం చూసేటువంటిది చాలా చిన్న భాగం. మిగిలిన మనం భాగం ఏదైతుందో, పెద్ద భాగం ఏదైతుందో త్రిపాదస్య అమృతం దివిః. అంటే ఈ దివి అంటే ఇక్కడ అంతరిక్షం కిందగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంతరిక్షంలో మిగిలిన పరమాత్మ యొక్క సృష్టి చాలా భాగం అందులోనే ఉన్నది. మనకు కనిపించేటువంటి ఈ చరాచర భూమి, దీనికి సంబంధించిన జీవరాశులు, సమస్త వస్తువులు, ఇవన్నీ కూడా ఒక చిన్న భాగం మాత్రమే. పాదోస్య విశ్వభూతాని, ఇక మిగిలిందంతా కూడా త్రిపాదస్యామృతం దివి, అది అంతరిక్షం లోపల ఉన్నది అనేది. కాబట్టి ఇక్కడ కానవస్తున్నదంతా, మనం చూసేటువంటిదంతా పరమాత్మ యొక్క మహిమ. ఈ మహిమ అంతా కూడా మనం చూడగలిగినటువంటిది కొద్ది భాగం మాత్రమే, చాలా చిన్న భాగం మాత్రమే. చాలా భాగము ఈ వినాశం లేని అంతరిక్షంలో ఉన్నది అనేటువంటిది ఇక్కడ ఈ మంత్రంలో మనకు ఉపదేశించేటువంటి అర్థం. కాబట్టి పరిమితి లేనటువంటి పరమాత్మ ఇక్కడ ప్రస్తావించబడ్డది. కనిపించేటువంటి ప్రపంచంలో ఉన్న అంతా కూడా ఇది ఒక్క అంశాన్ని మాత్రమే తెలియజేస్తున్నది. ఇది చాలా మిగిలినవన్నీ కూడా ఇంకా అంతరిక్షం లోపల మనకు ఉన్నది అనేటువంటిది. దీన్ని బట్టి మనం పరమాత్మ యొక్క తత్వాన్ని, అంటే విశాలమైనటువంటి తత్వాన్ని అవగాహన చేసుకునేటందుకోసం ఈ మంత్రం మనకు సహకరిస్తున్నది. ఇక 4వ మంత్రానికి వెళ్ళినట్లయితే
త్రిపాదూర్ధ్వా ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వంచ వ్యక్రామాత్ శాసనాశనేన అభి. త్రిపాద్ అంటే ముప్పాతిక అని మనం ఇక్కడ అంటున్నాం, కానీ చాలా పెద్ద భాగం భగవంతుని యొక్క ఊర్ధ్వ ఉదయత్. ఊర్ధ్వ అంటే పైభాగం అంటే అంతరిక్షం లోపల, ఉదయత్ నెలకొని ఉన్నది అక్కడ. త్రిపాద్ ఊర్ధ్వ ఉదయత్ పురుష, పరమాత్మ యొక్క అతి ఎక్కువ భాగం అంతరిక్షంలో ఉన్నది. మనం ఇక్కడ భూమి మీద చూసేటువంటిది, మనం గమనించేటువంటిది చాలా చిన్న భాగం. త్రిపాద్ ఊర్ధ్వ ఉదయత్ పురుష పాదోస్యేహ భవాత్ పునః. ఇక్కడ పాదోస్య అంటే పాదం అంటే ఇక్కడ 1/4 పావు భాగం మాత్రం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అయితే తతో విశ్వంజాక్రామ, తత అంటే దీని తర్వాత శాసనాశనైన అంటే ఈ ప్రాణులు అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు, తర్వాత జడ పదార్థాలు, నదులు, సముద్రాలు, ఇంకా పోయినట్లయితే పెద్ద పెద్ద కొండలు, ఇవన్నీ కూడా ఈ జడ పదార్థాలు ఏవైతున్నాయో ఇవన్నీ శాసన అనాశన అంటే దీంట్లో జీవం ఉన్నటువంటివి, అనాశన అంటే జీవనం లేనటువంటి పదార్థాలు. అంటే జీవ పదార్థం ఎప్పుడు అది నశించిపోతుంది. తర్వాత జడ పదార్థాలు ఏవైతున్నాయో ఇవి నశించిపోనటువంటి పదార్థాలు. శాసనాశనే ప్రాణాలతో కలిగి ఉన్నటువంటి జీవరాశులు, తర్వాత మిగిలిన జడ పదార్థాలు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సృష్టి. ఇదంతా కూడా ఆ పావు భాగం లోపల. పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వచాక్రామత్ శాసనాశనేన అభి. కాబట్టి ఈ ప్రాణులలో, జడ పదార్థాల్లో, విశ్వంలో ఉన్నటువంటిదంతా పదార్థంలో అభిజక్రామాత్ అంటే అందులో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మనం అవగాహన చేసుకున్నటువంటి కొద్ది భాగంలో ఉన్నటువంటి జడ పదార్థాలు కానీ లేక ప్రాణులు కానీ వీటన్నిటిలో కూడా పరమాత్మ అంతర్గతంగా అభిజక్రామత్ చొరబడి వ్యాపించి ఉండటం చేత ఇది కొద్ది భాగం మాత్రమే మనం పరమాత్మ యొక్క తత్వాన్ని అవగాహన చేసుకోవటానికి ఉపయోగపడుతున్నది. ఇంకా చాలా భాగం గురించి పరమాత్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అనేటువంటిది ఈ 4వ మంత్రం. అయితే ఇక్కడి వరకు కూడా 1 నుండి 4వ మంత్రం వరకు మనకు పరమాత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని, పరమాత్మ యొక్క వైభవాన్ని, గొప్పతనాన్ని వివరించేటందుకోసమని ఏ రకంగానైతే మనకు వేదాలలో మొదటి భాగం తెలియజేస్తుందో సంహితా భాగం, ఈ 4 మంత్రాలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తుంటాయి. ఇక 5వ మంత్రం నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే అది నేను ఇంతకుముందే మీకు చెప్పాను. అది యజ్ఞ యాగాదుల గురించి తెలియజేస్తుంది అనేటువంటి విషయం. అయితే వేదకాలంలో మన ఋషులు, యోగులు వీరంతా కూడా ఈ సృష్టిని ఒక మహాయజ్ఞంగా భావించారు. మనం కాస్త ప్రశాంతంగా ఈ సృష్టి యొక్క, ఈ ప్రపంచం యొక్క ఉనికిని కాస్త పరిశీలించినట్లయితే ఇదంతా కూడా ఒక మహాయజ్ఞంగా జరుగుతూ ఉండటం మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు మనం ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. పుట్టినవన్నీ అవి నశించిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి పుడుతూ ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి పుష్పాలు కొత్తగా వస్తున్నాయి,
రాలిపోతున్నాయి. అలాగే మనకు కనవచ్చేటివన్నీ చాలా వరకు కనుమరుగైపోతున్నాయి, మళ్ళీ కొత్త ఉద్భవిస్తున్నాయి. ఇలా పువ్వులు, కాయలు, మనుషులు, జీవరాశులు ఇదంతా కూడా జనన మరణ చక్రభ్రమణంలో చేరి ఈ కాలాన్ని అనుసరించి మారుతూ పోతూ ఉన్నాయి. ఈ చక్రభ్రమణం దేన్ని సూచిస్తుంది అని అంటే, మన తాత్వికులు, ఋషులు ఇదంతా కూడా ఒక మహాయజ్ఞంగా, ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమితమైనటువంటి పద్ధతి ప్రకారం జరుగుతున్నది అనేటువంటి భావన వారికి కలిగింది. మనకు కూడా ఆ భావనను అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇదంతా కూడా ఈ సృష్టి ఇదంతా ఒక నియమిత పద్ధతి లోపల ఎలా జరుగుతున్నది అని అంటే, ఏ రకంగానైతే మనకు యజ్ఞాన్ని తలపెట్టినట్లయితే ఆ యజ్ఞం ఒక పద్ధతి ప్రకారంగా నియమితమైనటువంటి మంత్రాల యుక్తంగా ఎలా జరుగుతుందో, ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతున్నది. దీని వెనుక ఆ పరమాత్మ యొక్క తత్వం ఇమిడి ఉన్నది కాబట్టి మాత్రమే ఇది ఒక సిస్టమేటిక్ గా జరిగేటువంటి అవకాశం ఏర్పడుతున్నది అని మనం కూడా అవగాహన చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఒక భాగం, ఇంతకుముందే అనుకున్న ఒక భాగం మాత్రం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనకు వచ్చేటువంటి ఆహారం, నీరు, తర్వాత గాలి, వీటన్నిటినీ మనం ఈ సృష్టి నుంచి, జగత్తు నుంచి మనం గ్రహిస్తున్నాం. మనం కొన్ని తీసుకుంటున్నాం, మనం కొన్ని ఇస్తున్నాం. ఏ రకంగానైతే గాలిని, స్వచ్ఛమైనటువంటి గాలిని తీసుకొని మరి ఆ గాలి మళ్ళీ వదలటం, ఇలాంటివి, ఆహారాన్ని తీసుకొని వదిలేసేయటం, మిగతా జంతువులకు, జీవరాశులకు మన వంతు సహకారంగా ఏవో ఒక పద్ధతిలో సహకరించటం. ఎందుకంటే ఇది పరస్పర సహకారంతో మాత్రమే ఈ పరమాత్మ యొక్క సృష్టి నడుస్తూ ఉంటుంది అనేటువంటిది మనకు విదితమైనటువంటి విషయం. అయితే దీంట్లో ఇది ఒక యజ్ఞం విధి. తీసుకోవటం, ఇవ్వటం అనేటువంటిది అది, దాన్నే మనం యజ్ఞము అని అంటాం. కాబట్టి మనం ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవి కూడా ఈ యజ్ఞ నియమం కొంత గ్రహించటం, కొంత తీసుకోవటం. ఏ రకంగానైతే యజ్ఞం చేసినప్పుడు మనం దేవతలకు హవిస్సులు ఇస్తుంటాం. వాళ్ళ హవిస్సులు తీసుకొని మనల్ని ఆశీర్వదిస్తూ మనకు కావలసినటువంటి సౌకర్యాలు, వర్షం కావాలన్నా లేక మరి ఆహారం కావాలన్నా, ఉత్పత్తి కావాలి, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనకు సౌకర్యాలను కల్పించటం, ఇలా జరుగుతూ పోతున్నది. ఇది ఒక యజ్ఞ కార్యం. ఈ చక్ర భ్రమణం అనేటువంటిది ఒక మన ఋషీశ్వరులంతా కూడా ఒక యజ్ఞంగా దీన్ని ఊహించుకున్నారు. మనం ప్రపంచం నుండి ఏదైతే తీసుకుంటున్నామో దానికి బదులుగా మన వంతుగా కొంత ఏదో ఒక సహకారాన్ని ఈ జగత్తుకి, సృష్టికి చేయాల్సినటువంటి విధి, దీన్నే యజ్ఞ విధి అని అంటాం. అయితే ఈ ప్రపంచం అనేటువంటి మహాయజ్ఞంలో చేసేటువంటి, అది ఒక పెద్ద యజ్ఞం అని అనుకున్నట్లయితే మనకు యజ్ఞయాగాది క్రతువులు ఏవైతున్నాయో అవి వాటి యొక్క ప్రోటోటైప్ అన్నట్టు. అంటే చిన్న నమూనా. మనం ఉదాహరణకు కొంత అవగాహన రావాలంటే, మనం యజ్ఞం లోపల ఆజ్యం పోస్తున్నాం, నెయ్యిని పోస్తున్నాం. నెయ్యి మొదలైన ఆహుతులు అర్పించినప్పుడు మనకేమవుతున్నది, ఆ ఆహుతులను గ్రహించి వర్షము ఇలాంటివి మనకు కావలసినటువంటి విషయాలను ఆ పరమాత్మ యొక్క అనుచరులైనటువంటి దేవతలు, వరుణుడు కావచ్చు, వాయుదేవుడు కావచ్చు, ఇంకొక దేవుడు అని మనం ఎవరైతే దేవతలని అనుకుంటామో అలాంటి వాళ్ళు అందజేస్తారు అనేటువంటిది ఈ యజ్ఞ విధి. అయితే దీన్ని మనకు భగవద్గీతలో ఇంకొంచెం వివరంగా తెలపటం జరిగింది. దాని గురించి మనం కొద్దిగా పరికించినట్లయితే,
ఈ సృష్టి ఆదిలో పరమాత్మ తన సంకల్పంతో ఎప్పుడైతే ఈ విశ్వాన్ని చరాచర జగత్తును సృష్టించారో అప్పుడు జీవులుతో పాటుగా కొంత దేవతలను కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నడవటం కోసమని కొన్ని బాధ్యతలు అప్పగించినటువంటి దేవతలను, వారితో పాటుగా జీవించటానికి కావలసిన అవసరమైనటువంటి జీవరాశులు, తర్వాత వీటికి ఆధారమైనటువంటి ప్రకృతిని, ఇక అంతేకాకుండా వీరు నడుచుకోవాల్సినటువంటి విధి విధానాలు, కోడ్ ఆఫ్ కండక్ట్ అనే దాన్ని వేదాల రూపంలో ఏర్పరిచారు అనేటువంటిది మన పూర్వాచార్యులు ఋషులు తెలియజేసేటువంటి విషయం. అది ఈ శ్లోకం లోపల మనం స్పష్టంగా చూస్తాం. సహ యజ్ఞాః ప్రజాస్పష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వమేష ఓత్తిష్ట కామదృక్. ఇక్కడ సృష్టి ప్రారంభంలో సర్వజీవులకు అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువు లేక పరమాత్మ యజ్ఞములతో కూడినటువంటి దేవతా సమూహాలను ఈ జగత్తు లోపలికి పంపించారు. ఈ యజ్ఞంచే మీరు సంపన్నులు కండు అనంటే ఎవరు? దేవతలు, ఈ జీవులు, ఈ ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకుంటూ జీవితాలను గడపండి అనేటువంటి ఒక సందేశంతో ఈ సృష్టిని చేశారు. దాన్ని దీనిలో మనం విశదంగా చూడగలుగుతాం 2వ శ్లోకం లోపల. దేవాన్ భావయతే నేన తే దేవా భావయంతునః పరస్పరం భావయంతాః శ్రేయ పరమవస్తద. యజ్ఞములచే తృప్తి పొందినటువంటి దేవతలు జీవులకు అవసరమైనటువంటి వస్తువులను, సౌకర్యాలను కల్పిస్తారు. ఈ విధంగా మానవులు, దేవతలు పరస్పర సహకారం, పరస్పరం భావయంతాః. భావయత అంటే ఇక్కడ సంతృప్తి పడటం. దేవాన్ భావయతే నేవ, మీ ద్వారా దేవతలు సంతృప్తి పడ్డట్టయితే తే దేవా భావయంతునః, ఆ దేవతలు మిమ్ములను సంతృప్తి చేస్తారు. ఇలా పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్సద. ఇది సృష్టి యొక్క రహస్యం. పరమాత్మ సృష్టించినటువంటి ఈ సృష్టి లోపల ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ జీవితాలను కొనసాగించాలి అనేటువంటి ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మనకు వేదాల లోపల తెలియజేయబడ్డది. ఎందుకంటే మనకు ఈ శ్లోకం లోపల మనకు దీని యొక్క విశేషార్థాన్ని ఇంకా తెలియజేస్తున్నది. అన్నాద్ భవతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. జీవులన్నీ కూడా వర్షాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆహార ధాన్యాల మీద, పశుపక్షాదులు కానివ్వండి, ఇంకా వేరే జీవులు కానివ్వండి, మానవులు కానివ్వండి, ఈ రెండు కూడా అన్నాద్భవంతి. కాబట్టి భూతాలన్నీ కూడా అన్నాద్భవంతి, అన్నంతో, ఆహారంతో జీవించేటువంటిది. కానీ ఈ భూతాలకి ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నది అని అంటే పర్జన్యాదన్న సంభవ, మేఘాల ద్వారా వర్షించినటువంటి వర్షం ద్వారా. ఒకవేళ మనం ఊహించుకుంటాం అనుకోండి, వర్షం లేదు అన్నట్లయితే కరువు కాటకాలే వస్తాయి. ఆ తర్వాత మనుషులు ఉండరు, జంతుజాలం ఉండదు, పశుపక్షాదులు ఉండవు. ఇవన్నీ కూడా ఇంకా ఆ సృష్టి అనేటువంటిదే నెమ్మదిగా నశించిపోయేటువంటి అవకాశం ఏర్పడతారు. కాబట్టి భూతాన్ని అన్నాద్ భవంతి భూతాన్ని. కానీ ఈ అన్నం ఎక్కడి నుండి వస్తున్నది? పర్జన్యాదన్న సంభవ, మేఘాలు, వర్షాలు వర్షించటం ద్వారా మనకు ఈ అన్నం అనేటువంటి సంభవం. అయితే మరి పర్జన్యం, మేఘాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? యజ్ఞాత్ భవతి పర్జన్యం, యజ్ఞయాగాదుల ద్వారా
బహుశా ఈరోజు మనం నమ్మకపోవచ్చు, యజ్ఞయాగాదులు లేకున్నా కూడా మనకు వర్షాలు పడుతున్నాయి, వస్తున్నాయి అని అంటే, యజ్ఞం అనేటువంటి పదానికి మళ్ళీ ఒకసారి చాలా విశాలమైనటువంటి అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పరస్పర సహకారం, యజ్ఞం అనేటువంటిది ఏంటిది? తీసుకోవటం, ఇవ్వటం అనేటువంటి ఆ పరస్పర సహకారం అనే దాన్ని యజ్ఞంగా, ఒక అగ్నిలో నెయ్యి పోస్తేనే యజ్ఞం అనేటువంటిది కాదు. ఇప్పుడు ఏ రకంగానైతే మనం ఈరోజు చెట్లను పెంచుతున్నాం అంటే అది ఒక రకమైనటువంటి యజ్ఞమే. ఈ మొత్తం మనం టోటల్గా డిఫారెస్టేషన్ చేసాం అనుకోండి, చెట్లు అలాంటివి పెంచకుండా మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో వర్షాలు ఉండవు, వర్షాలు లేకున్నట్లయితే ఆహారం ఉండదు, ఆహారం లేకున్నట్లయితే జీవరాశి ఉండదు అనేటువంటిది. ఇది ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ లోపల చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం. యజ్ఞ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. ఈ యజ్ఞం ఎలా ఏర్పడుతున్నది అంటే కర్మ సముద్భవ అంటే మనం చేసేటువంటి కర్మలను అనుసరించి. ఒక అగ్నిలో నెయ్యి వేయటమే కర్మ కాదు, మనం ఏదో ఒక కర్మ రూపం లోపల మనకు మన యొక్క కంట్రిబ్యూషన్ ఉంటూనే ఉంటుంది. అది సృష్టికి, ఈ పరమాత్మ యొక్క సృష్టికి ఏదో ఒక రకంగా ఎంతో కొంత సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి పరస్పర సహకార రూపం లోపల జరిగేటువంటి ఈ యజ్ఞం ఏదైతే ఉన్నదో ఇది పరమాత్మ యొక్క సృష్టికి మూలాధారమైనటువంటిది. ఇది ఇలా నడుస్తూ ఉంటుంది అనేటువంటిది మనకు వేదాల్లో చెప్పబడ్డటువంటిది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అది భగవద్గీతలో చాలా విశిష్టంగా పేర్కోవటం జరిగింది. కాబట్టి మనకు ఈ మంత్రం లోపల 5వ మంత్రం నుండి మనకు ఈ యజ్ఞం యొక్క ఆవశ్యకత, ఆ యజ్ఞం వల్ల కనపడేటువంటి ఫలితాలు ఏంటివి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. దాంట్లో మొదటి మంత్రం తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్చత పశ్చాత్ భూమిమదో పురః. తస్మాత్ అంటే ఇక్కడ ఆ ఆది పురుషుడైనటువంటి పరమాత్మ. విరాట్ అంటే ఈ బ్రహ్మాండమైనటువంటి జగత్తు, అతి విశాలమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఈ బ్రహ్మాండం జగత్ అంటే ఒక భూమే కాదు, ఇలాంటివి ఎన్నో 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 ఉన్నటువంటి ఈ విరాట్ బ్రహ్మాండం. అజాయత అంటే జన్మించింది, ఉద్భవించింది. తస్మాత్ విరాడ జాయత, ఇవి ఇంత పెద్ద ఈ విశ్వం అంతా కూడా పరమాత్మ యొక్క సంకల్పంతోనే ఉద్భవించింది. విరాజో అధి అంటే బ్రహ్మాండంతో పాటు బ్రహ్మ కూడా. జాతః పుట్టి అంటే బ్రహ్మాది దేవతలు మన చతుర్ముఖ. ఇక్కడ బ్రహ్మ అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ వేదాల్లో ఉపనిషత్తుల్లో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు, అది మనం స్పష్టత చేసుకోవాలి. ఇక్కడ బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ శబ్దం ఇద్దరికి కూడా వాడతారు, ఇటు చతుర్ముఖ బ్రహ్మ తర్వాత పరమాత్మకు. కాబట్టి ఈ బ్రహ్మాండాన్ని ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు బ్రహ్మను కూడా ఆ పరమాత్మే సృష్టించాడు. సో తస్మాద్ విరాడ జాయత విరాజో అతి పురుష అత్యరిచ్చత సజాత అంటే బ్రహ్మ కూడా అప్పుడే ఈ సృష్టితో పాటుగా వచ్చాడు. అత్యరిచ్చత తర్వాత పరమాత్మ సర్వత్ర అత్యరిచ్చత సర్వత్రా వ్యాపించాడు. పశ్చాత్ భూమి మధోపుర ఈ భూమిని తర్వాత పురహ అంటే ఈ శరీరాలను. ఇక్కడ పురహ అనేటువంటి శబ్దానికి మనం పట్టణాలు అనేటువంటిది కాకుండా ఈ శరీరాలు జీవాలు ఏవైతున్నాయో జీవరాశులు మానవులు కానీ ఇతర జంతువులు కానీ ఇవన్నీ కూడా సృష్టించటం జరిగింది. మొదటిగా ఈ జగత్తును సృష్టించాడు, ఆ జగత్తుతో పాటుగా
ఈ జీవరాశిని సృష్టించాడు. కాబట్టి దీనికి పూర్వభాగంలో ఇక్కడ రెండు జరిగాయి. ఒకటి జగత్తును సృష్టించటం, రెండవది జీవరాశిని సృష్టించటం. కాబట్టి పరమాత్మ బ్రహ్మాండాన్ని ముందు సృష్టించి ఆ బ్రహ్మాండంతో పాటుగా ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, తర్వాత మిగిలినటువంటి దేవతలు, ఆ తర్వాత భూమి, ఈ ప్రాణులు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సృష్టి అనేటువంటి ఇది పూర్వ సృష్టి అని అంటాం. తస్మాత్ విరాడజాయత విరాజో అధిపురుష సజాతోచ్చరిత పశ్చాత్ భూమి మధోపుర. భూమి, జీవరాశులు ఇవన్నీ కూడా తర్వాత. మొదలు విశ్వాన్ని, ఆ విశ్వంతో పాటుగా చతుర్ముఖ బ్రహ్మ ఇత్యాది దేవతలు, ఆ దేవతలతో పాటుగా తర్వాత భూమి, జీవులు, ఇవన్నీ కూడా సృష్టించటం జరిగింది. దీన్ని పూర్వ సృష్టి అని అన్నాం, మొదటి భాగం. ఇక రెండవ భాగం ఉత్తర సృష్టి. అదేంటిది? ఇది మనకు తదుపరి మంత్రంలో తెలియజేయబడ్డది. యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మశరద్ధవిః. పురుషేణ హవిష అంటే పరమాత్మనే ఆహుతి. అంటే యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ యొక్క ఫలితాలు ఎవరికైతే పోతున్నాయో ఆ ఫలితాలను గ్రహించేటువంటి వాడు పరమాత్మ అనేటువంటిది. యత్ పురుషేణ హవిష. కాబట్టి ఈ యజ్ఞానికి, సృష్టి యజ్ఞానికి హవిషు ఎవరు తీసుకునేవాడు? ఆ ఫలితాలను తీసుకునేవాడు పరమాత్మ. యత్ పురుషేణ హవిష దేవా యజ్ఞమతన్వత. దేవాహ దేవతలు, యత్ ఏ యజ్ఞం చేస్తున్నారు, అతన్వత చేశారో. ఈ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఎవరు? దేవతలు. ఈ దేవతలు చేసేటువంటి యజ్ఞాల యొక్క ఫలితాన్ని తీసుకునేటువంటి వ్యక్తి ఎవరు? పరమాత్మ. దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మశరద్ధవిః. అంటే ఈ పరమాత్మకు సంబంధించిన ఈ యజ్ఞాన్ని మనం ఊహించుకున్నట్లయితే ఇక్కడ ఒక యజ్ఞం, ఆ యజ్ఞం ఎవరు చేస్తున్నారు? దేవతలు చేస్తున్నారు. ఆ దేవతలు చేసేటువంటి యజ్ఞం యొక్క ఫలాన్ని పరమాత్మ స్వీకరిస్తున్నాడు. ఆ యజ్ఞంలో ఏమేమి ఉపయోగిస్తున్నారు? వసంతో అస్యాసీదాజ్యం. వసంత ఋతువును ఆజ్యంగా, నెయ్యిగా. గ్రీష్మ ఇద్మశరద్ధవిః. ఇవి వంట చెరుకు. ఇద్మహ అని అంటే మనం యజ్ఞంలో, మనం మామూలుగా చేసేటువంటి యజ్ఞంలో మనం మోదు కర్రలను ఇద్మంగా వాడుతూ ఉంటాం. అయితే ఇక్కడ గ్రీష్మ ఋతువును, గ్రీష్మాన్ని ఇద్మంగా, శరత్తును హవిగా. హవి అంటే నైవేద్యం. గ్రీష్మ ఇద్మత్ శరద్ధవిః. గ్రీష్మ ఋతువు ఇద్మంగా అంటే ఆ మోదు కర్రలుగా, శరత్ ఋతువును హవిస్సుగా. హవి అంటే నైవేద్యంగా. ఇక్కడ నెయ్యి, కర్రలు, నైవేద్యం, మూడు అనేటువంటివి ఏవి చెప్పారు? వసంతో ఆస్యాసీదాజ్యం గ్రీష్మ యుగ్మం శరద్ధవిః ని వేల్చుకుంటూ ఈ దేవాయజ్ఞమతన్వత, ఈ దేవతలు చేసేటువంటి యజ్ఞానికి యత్ పురుషేణ హవిష, ఆ పరమాత్మే దీని యొక్క ఫలితాలను, యజ్ఞం యొక్క ఫలితాలను గ్రహిస్తాడు అనేటువంటిది ఈ మంత్రం లోపల, 6వ మంత్రం లోపల తెలియజేశారు. భగవంతుణ్ణి ఆహుతి వస్తువుగా చేసుకొని దేవతలు నిర్వర్తించినటువంటి యజ్ఞానికి వసంతకాలం నెయ్యిగాను, గ్రీష్మకాలం వంట చెరుకుగాను, శరత్కాలం నైవేద్యంగాను అయినవి అని అంటే, అది ఎలా జరుగుతుందండి? వసంతకాలం ఇవన్నీ కాలాలు కదా, అవి నెయ్యి ఎట్లయితాయి అనేటువంటిది ఇక్కడ నేను ముందే చెప్పాను. ఈ ధ్వని అనేటువంటిది ఈ శబ్దార్థాలకు ధ్వని వేరుగా ఉంటూ ఉంటుంది. అయితే
ఈ కాలము అనేటువంటి అంటే సృష్టిలో ఇవి అంగాంగాలు. ఏ రకంగానైతే యజ్ఞంలో ఇవి అంగాలు, ఏది నెయ్యి, తర్వాత మోదుగు కర్రలు, ఆ తర్వాత నైవేద్యం, ఇవన్నీ ఎలా అంగాలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ అంగాలైనటువంటి గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, తర్వాత ఇవి అంగాలుగా, యజ్ఞాంగాలుగా తీసుకుని దేవతలు చేసినటువంటి యజ్ఞానికి ఆ ఫలితాన్ని తీసుకునేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఈ సృష్టి యజ్ఞం, పరమాత్మ యొక్క సృష్టి యజ్ఞంలో ఇవి జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది. ఎందుకంటే మనం 5 నుంచి 15 మంత్రాల వరకు ఇది యజ్ఞం ఎలా జరుగుతున్నది, ఇది ఈ యజ్ఞం మనం పర్టికులర్గా ఈ సృష్టి అనేటువంటి తత్వానికి ఈ యజ్ఞాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఈ పురుష సూక్తం లోపల మనకు ఇది. నెక్స్ట్ తర్వాత మంత్రం లోపల సప్తాస్యా సంబరిదయ త్రిసప్త సమితకృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం. ఈ యజ్ఞానికి సప్త అంటే ఈ పంచభూతాలు, రాత్రి పగలు, వీటితో కలిపి 7 అవుతున్నాయి. గాలి, నీరు, ఆకాశము, భూమి, ఇలా పంచభూతాలు ప్లస్ వాటితో పాటుగా రాత్రి పగలతో కలిసి అవి 7 అవుతున్నాయి. సప్తాస్య సన్ పరిధేయ. కాబట్టి ఇవి పరిధులుగా అంటే బార్డర్స్గా ఏర్పాటు చేసుకొని త్రిసప్త సమితకృత 21 తత్వాలు. త్రిసప్త సమిత, త్రిసప్త అంటే 21, 21, 3, 7, త్రిసప్త సమిధ కృతాః సమిధలుగా. అంటే ఏంటి 21 సమిధలు అని అంటే మనకు ఈ 21 సమిధలు ఈ రకంగా తెలియజేయటం జరిగింది. ఏంటిదంటే 5 జ్ఞానేంద్రియాలు, కాళ్ళు, ముక్కు, చెవు, నోరు, నాలుక అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత 5 కర్మేంద్రియాలు, కాలు, చెయ్యి, నోరు, జననేంద్రియం, తర్వాత గుదం, వీటిని కర్మేంద్రియాలు అంటాం. తర్వాత 5 ప్రాణేంద్రియాలు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటువంటి ఈ 5 ప్రాణ వి. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతఃకరణాలు, ఇవి 4. కాబట్టి 5, 5, 5, 15, 4, 19. వీటితో పాటుగా ధర్మం, అధర్మం అనేటువంటివి మొత్తం కలిపి 21 త్రిసప్త అయ్యాది. కాబట్టి ఈ త్రిసప్తలను సమిధలుగా చేసుకొని దేవాహ దేవతలు యజ్ఞం తన్వానాః, తన్వానాః అంటే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? యజ్ఞం తన్వానాః, యజ్ఞం చేస్తూ ఉన్నారు. యత్ పురుషః సప్త సమితకృతః దేవాయ యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం. ఇక ఈ యజ్ఞానికి యజ్ఞ పశువు అవసరం ఉంటుంది. అబద్ధన్ అంటే బంధింపబడ్డటువంటిది. ఎవరు యజ్ఞ పశువుగా అనంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆ బ్రహ్మను యజ్ఞ పశువుగా చేసి ఈ 21 సమిధలను తీసుకొని, ఏవైతే ఈ 21 చెప్పామో అది, తర్వాత పంచభూతాలు, రాత్రి, పగలుతో కలిపి మొత్తం 7 వీటి పరిధులుగా ఏర్పాటు చేసుకొని జరుగుతున్నటువంటి సృష్టి యజ్ఞం, పరమాత్మను ఉద్దేశించి చేస్తున్నటువంటి ఈ సృష్టి యజ్ఞం జరుగుతూ ఉన్నది అనేది మనకు పురుష సూక్తంలో
తెలియజేయబడ్డాది. ఇంతకుముందే తెలుసుకున్నాం మనం 5వ మంత్రం నుండి 15వ మంత్రం వరకు ఈ సృష్టి యజ్ఞం ఎలా నడుస్తూ ఉన్నది, దీనివల్ల మనకు కలిగేటువంటి ఫలితాంశాలు ఏంటివి, ఎందుకోసం చేయాల్సి ఉన్నది, ఎలా జరుగుతున్నది అనేటువంటి వివరించటం జరుగుతుంది. దాని తర్వాత 16 నుండి 25వ మంత్రం వరకు జీవాత్మ పరమాత్మను చేరుకోవటం కోసమని ఎలా మార్గం ఏంటిది దిశానిర్దేశం చేసేటువంటి మంత్రాలు అవి ఇవి పూర్తి చేసుకున్నాక మనం ఇంకా కొంచెం ఈ పరమాత్మ జిజ్ఞాసలో ఇంకొక అడుగు ముందుకు వెళ్తాం అనేటువంటి దృఢ నమ్మకంతో ప్రస్తుతానికి ఈ రోజు వరకు